దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకుందాం. మరి సామెతల గ్రంథం 16:3 అధ్యాయంలో మన భారము యెహోవా మీద మోపాలంటే, మన పనులన్నీ యెహోవా మీద మోపాలంటే మరి సామెతల్లో రాయబడింది. మరి సామెతల గ్రంథంలో మరి యెహోవా మీద మనం భారం పెట్టుకుంటే కనుక మరి దేవుడు మనకి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తారు. చూడండి ప్రియులారా, ఈరోజు సేవకులమైన మనము, విశ్వాసులైన మీరు మన భారం అంతటి కూడా మన మీదే పెట్టుకుంటాం. ఆ భారం పెట్టుకుని రకరకాలైన ఆలోచనలతో దేవునికి దూరం అవుతూ ఉంటున్నాం. ప్రియులారా చూడండి, ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో గమనించండి. దేవునికి దూరం అవటం కావాలా, దేవునికి దగ్గర అవటం కావాలనేది మనం ప్రశ్న వేసుకున్నాం. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ప్రశ్న వేసుకున్నాం. అంటే మరి క్రైస్తవులైన మనము, విశ్వాసులైన మనము, సేవకులైన మనము ప్రతిరోజు ప్రార్థిస్తాం, ప్రతిరోజు ఆయన ఆరాధిస్తాం. పిల్లరా గమనించండి, మన భారములన్నీ యెహోవా మీద వేస్తే కనుక ఆయన సఫలపరిచే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడాలి. మన భారములన్నీ దేవుని మీద ఆధారపడాలి. రేపటి రోజున మనకేదో ఆర్థిక అవసరాలు వచ్చినాయి, మనం ఏం చేయాలంటే దేవుని యందు దగ్గరికి పాదాల పట్టుకుని ప్రార్థన చేయాలి. ప్రభువా, రేపు మాకు ఈ కార్యం ఉంది, ఈ యొక్క కార్యానికి ధన విషయంలో ఏ ఆటంకం లేకుండా కార్యం జరిగించండి, మరి ఆ పని విషయంలో ఏ ఆటంకం లేకుండా జరిగించండి అని ఆయన మీద మన భారములు వేస్తే కనుక దేవుడు గొప్పగా బహుగా మనల్ని ఆ భారాన్ని తొలగించే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి కార్యాలు ప్రియులారా మనం పొందుకుంటున్నాం, పొందుకుని మర్చిపోతున్నాం, జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా గమనించండి, ఈరోజు మరి యెహోవా మీద భారం వేస్తే ఎన్నో అద్భుతమైన కార్యాలు మనం చూస్తున్నాం. ఆయన మీద భారం వేసి మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా చూడండి, కుటుంబం ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఆయన మీదే భారం వేసుకోవాలి. కుటుంబ ప్రార్థనలో కనుక ఏదో ఆదివారం ఆరాధనకి వెళ్ళినప్పుడు కూడా ఆయన మీదే భారం పెట్టుకోవాలి. మనకి ఏదో అవసరం వచ్చింది, ఒకవేళ మనం ఇల్లు కట్టుకోవాలి, ధనం అవసరం, మనుషుల వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు, ప్రభు వైపే చూసి మనం ప్రార్థన చేస్తే కనుక ప్రియులారా మరి ధారాళముగా మరి ప్రభువే మనకి సహాయం చేస్తాడు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షిని నేనే. మరి నా పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు ఇల్లు కట్టుకున్నప్పుడు మరి ఇవ్వనన్న వాళ్ళు కూడా ఇచ్చారు. ఎందుకంటే దేవుని ప్రేమ, ఆయన సహాయం నా పట్ల పొందుకున్నాను. అలాగే అనేక మంది పొందుకున్నారు. ప్రియులారా గమనించండి, చాలామంది ఈ రోజుల్లో మరి పొలాలు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, మరి పేదవాళ్ళు, కూలి పని చేస్తున్న వాళ్ళు, మరి నాతో సహా మరి అందరం కూడా బిల్డింగ్లు కట్టుకున్నామంటే మరి దేవుని సహాయము కనుకనే మనం బిల్డింగ్లు కట్టుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సహాయము, ఆయన కాపుదల లేకపోతే మనం ఏ పాటి వాళ్ళము? గుడిసెల్లో ఉండే మనము, మరి పెంకుటిల్లో ఉండే మనము ఈరోజు సుందరమైన బిల్డింగ్లు ఇచ్చారంటే, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు వేస్తున్నామంటే మరి చూడండి ప్రియులారా గమనించండి, మరి ఎటువంటి సౌకర్యాల్లో మనం ఉన్నాము. దేవుడు మనల్ని ఎంత ఆస్వాదించాడు. మరి మనం ఆ విధిగా నడవాలి, కృతజ్ఞతలుగా ఉండాలి. మరి దేవునికి మనందరం కూడా మన దేవునికి ఇష్టమైన పిల్లలము. అందుకే దేవుడు మనల్ని ప్రేమించుతున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు. మరి కష్టాలైనా, శ్రమలైనా, ఇబ్బందులైనా ఆదరించే దేవుడు. మరి యెహోవా మన భారములు ఆయన మీద ఏమన్నాడు కనుక సామెతల్లో మరి ఈ విధంగా రాయబడుతుంది కనుక మరి ఆ విధంగా మనందరం సిద్ధపడాలని ప్రేమతో మీకు చెప్తున్నాను. ప్రియులారా ఇంత మాత్రం కాదు, సేవకులు కూడా గమనించుకోండి. మరి తోటి సేవకులు అనేక మంది సంఘం విషయంలో, చర్చిల విషయంలో చాలా ఆందోళన పడుతూ ఉంటారు, మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. అన్నీ తెలిసింది కూడా మన వాక్యం ఇతరులకు బోధించినప్పుడు కూడా వాక్యాన్ని జ్ఞానం మన హృదయంలో పెట్టుకోకుండా మనుషుల వైపు ఆధారపడుతూ ఉంటాము, సంఘం వైపు ఆధారపడుతూ ఉంటాం. ప్రియులారా గమనించండి, ఆ విధంగా మనం లేకుండా ప్రభు వైపే ఆధారపడాలి. మరి ప్రభు తేటగా మాట్లాడుతున్నాడు, మీ భారములన్నీ నా మీద మోపండి, నేను మీ చింతలు తీర్తాను అంటున్నాడు. మరి గృహాలు కట్టించే దేవుడు, మరి సంఘాలు కట్టించడా, మరి చర్చ్ విషయంలో కార్యం చేయడా, నమ్మకం ఉంచాలి. ప్రియులారా మనం ఈరోజు నమ్మకం ఉంచితే మరి దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మరి సంఘము అంతా కూడా సంఘముతో ప్రార్థన చేసుకుంటూ సేవకులుగా మీరు కూడా ప్రార్థన చేసి ఆయన పాదాలు పట్టుకుంటే కనుక సుందరమైన మందిరాలు కట్టబట్టడానికి మరి దేవుడు
ఎంతో మనకి అవకాశం ఇస్తాడు కట్టడానికి, ఆర్థికంగా మరి మనకి ఇస్తాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఆమె ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, అనేక మంది మరి ఎందుకు పనికిరాని వాళ్ళు మరి దేవుడు సేవలో వాడుకునే సేవకుల్ని మరి చిన్న చిన్న పాకల్లో నుంచి లేకపోతే టెంట్లు వేసుకునే పరిస్థితుల్లో నుంచి మరి ఈరోజు చక్కగా మరి ఒక 40 అడుగులు వెడల్పు 70 అడుగులు బారు చర్చిలు నిర్మాణించి కడుతున్నారంటే సుందరముగా మరి యెహోవా ఇచ్చిన మరి ధనము కాబట్టి మరి ఆ చర్చిలు చక్కగా నిర్మించబడ్డాయి. మరి వాళ్ళ దేవుని మీదే ఆధారపడ్డాడు. ఈరోజే నేను సాక్ష్యమైన ఒక సేవకుడిని మరి ఆయన 3,50,000 రూపాయలు దిగి 1,50,000 చర్చిలో 1,50,000 డబ్బులు చర్చి కట్టారు. మరి 1,50,000 కూడా మరి ఎక్కడ అప్పు తేకుండా వడ్డీకి తేకుండా మరి దైవజనులు మరి అంత సుందరమైన మందిరాన్ని కట్టడానికి, బాలకేంతో సహా మందిరాన్ని కట్టడానికి మరి ప్రభు ఆ సేవకుడికి మరి ఆ విధంగా సహాయం చేశాడు. మరి ఆయనకి చేసిన దేవుడు మీ సేవకులందరికీ చేయడా గమనించండి. సేవకులారా, ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించింది. ఏ చిన్న సేవకుడైనా ఏ పెద్ద సేవకుడైనా ఆయన మీదే మనం భారం మోపితే కనుక చర్చిల విషయంలో ధారాళ కురిపించే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, విశ్వాసంతో కూడా నేను మాట్లాడుతున్నాను. మరి రోజు మీరు కృషుల్లో ఉన్నారా? మరి ఆ యెహోవా మీద భారం మోపండి. ఆయన చక్కగా మంచి సుందరమైన బిల్డింగ్ ఇస్తాడు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలిగిన గాక. కార్యాలు చేసే దేవుడు మన పక్షాన ఉండగా, అద్భుతాలు చేసే దేవుడు మన పక్షాన ఉండగా, ఎన్నో సూచక కార్యాలు చేసే దేవుడు మన పక్షాన ఉండగా, ఉన్నది లేనిదిగా లేనిది ఉన్నదిగా మార్చిన దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు అని వాక్యం మాట్లాడుతుంది కనుక ప్రియులారా గమనించండి. ఈరోజు దేవుని మీదే మనం ఆధారపడదాం, దేవుని మీదే మన భారాలని మోపుదాం. మరి దేవుడు మన పట్ల మరి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు, చేస్తాడని మీరు విశ్వసించండి. నేను కూడా విశ్వసిస్తున్నాను. మరి ఈ మాటలు మీరు విని ప్రతి ఒక్కరు కూడా బిడ్డలు హృదయంలో నాటుకున్నట్లుగా సహాయం చేయండి. ఇలాగే వీడియో ఉన్న ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేయండి. మరి చాలామంది నాకు ఇల్లు అవ్వట్లేదు, మరి నేను ఒకవేళ ఏదో పని పెట్టుకున్న పని అవ్వట్లేదు, ఒకవేళ మీరు చేసే జాబులు నిలకడగా ఉండట్లేదు, మరి జాబులు దొరకట్లేదు, మరి అనేకమైన పనులు దొరకట్లేదు, చేతి వర్క్ చేసిన చేతి పని లేదని ఎవరైనా నిరాశ కలిగి ఉంటే కనుక ఈరోజు ప్రభు దగ్గరికి రండి, ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభువారు మీకు యెహోవా యందు మనము నిజంగా భారము ఆయన మీద మోపితే కనుక ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక ఈ రాత్రికాల సమయంలో చిన్న దైవజనుడిగా మీకు చెప్పడం జరుగుతుంది. ప్రియులారా గమనించండి. ఈ యొక్క మాటలు మీరు విని ఈ యొక్క వీడియోని అనేక మంది షేర్ చేయండి. ఈ వీడియోని కొంతమంది అయినా దేవుని వైపు తిరుగుతారు, మరి ఈ దుఃఖంలో ఉన్న వాళ్ళు ఆదరించబడతారు, మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఇల్లులు కట్టబడతాయి. చిన్న సేవకులు చర్చలు కట్టలేని సేవకులు చర్చలు కట్టబడతారు. యెహోవా యందు మనము నిలకడగా ఉండి ఆయన పాదాల పట్టిన ప్రార్థన చేస్తే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని, మరి సమస్తము సాధ్యమేనని మరి ప్రియులరా మరి సామెతలు మనకి ఆ విధంగా మరి గుణపాఠంగా మరి దేవుడు రాయించాడు. సామెతల గ్రంథాన్ని మనం తీసుకుని చదువుకుని మరి ఆ విధంగా దేవునికి లోబడాలని ఈ పుణ్య మాటలు చెప్పడం జరిగింది. ప్రియులరా, ఈ పుణ్య మాటలు మరి విశ్వాసులుగా మీరు సేవకులుగా మాకు మరి అలాగా 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు, ఉన్నవాడు, అనువాడు, కార్యాలు చేసే దేవుడు ఉన్నాయి. మా పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. బిడ్డల పట్ల ఇళ్ళను ఇల్లులు కట్టించావు నాయన, చర్చలు కట్టించావు. ఇంకా చాలామంది నాయన నిరాశలో ఉన్నారు. గృహాలు అవ్వక, చర్చలు అవ్వక, జాబులు లేక, పనులు లేక నిరాశగా దుఃఖపడుతున్నారు నాయన. బిడ్డలైన వారు అనేక మంది, వేల మంది ఉన్నారు ప్రభువా. ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో విన్న తర్వాత మీ పాదాలు పట్టుకున్నట్లుగా సహాయం చేయండి. యెహోవా మీద మా భారం మోపినట్లుగా ప్రభువా, మా భారములన్నీ మీ మీద మోపినట్లుగా తగిన జ్ఞానము మా బిడ్డలకి, మా సేవకులకి, నాకు అనుగ్రహించి నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.